Hello my dear friends, good morning. Today 9th class mathematics 7th chapter అండి 7th chapter అంటే ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ గురించి ఇంట్రడక్షన్ అంతా కూడా ఇంట్రడక్షన్ వీడియోలో ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ మొదలెడదాం. అవి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్ అండి. కావాల్సిన మొత్తం దానికి వివరంగా చెప్తాను. కాంగ్రుగెంట్ అంటే ఏంటంటే రెండు పదాలు ఉంటాయండి మనకు, సిమిలారిటీ, కాంగ్రుగెన్సీ. కాంగ్రుగెన్సీ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. మరి సిమిలర్ అంటే ఏంటి? ఇది సిమిలర్ కి ఇది వాడతామండి, రెండు సిమిలర్. దీన్నే టైల్డ్ అన్న కూడా అంటామండి, టైల్డ్ అని కూడా అంటాం. అంటే అప్రాక్సిమేట్లీ అని, అప్రాక్సిమేట్లీ లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ అని దీని అర్థం. అంటే సిమిలర్ గా ఉన్నాయి అంటే. ఇది చూద్దాం, చూడండి. ఈ రెండు సిమిలర్ గానే ఉన్నాయండి, కానీ కాంగ్రుగెంట్ కాదు, అంటే ఈక్వల్ కాదు. ఇది ఈక్వల్ కి ఈ యొక్క టైల్ సింబల్ ఇచ్చేసేస్తే కాంగ్రుగెన్సీ అంటాం. అంటే ఇన్ ఆల్ కేసెస్ అది అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ది కాంగ్రుగెంట్ ట్రయాంగిల్ అంటే కరస్పాండింగ్ పార్ట్స్, కరస్పాండింగ్ ట్రయాంగిల్స్ యాంగిల్స్ ఈక్వల్ అని. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఈ పార్ట్ ఈక్వల్ కాదు, ఓన్లీ రేషియోనే ఈక్వల్. అంటే ఓన్లీ ప్రపోర్షనల్ గా ఈక్వల్, అంతేగాని ఈ రెండు ఈక్వల్ కాదు. ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది 10 సెంటీమీటర్స్ ఎంత ఉంటుంది, అప్పుడు ప్రపోర్షనల్ గానే అంటే 1/2 అని. అంతే, ఆ రేషియోలో ఈక్వల్, కానీ ఇది నాట్ ఈక్వల్. ఎస్ అంటే ఇట్లా ఈ రేషియోలో కానీ లేదా ప్రపోర్షనల్ గా ఈక్వల్ అయితేనేమో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సపోజ్ ఇది చూద్దామండి. ఈ రెండు కూడా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ రెండు కాంగ్రుగెంటేనా? ఇన్ ఆల్ పార్ట్స్ ఈక్వల్ అంటే అటు యాంగిల్స్ కానివ్వండి, ఇటు సైడ్స్ కానివ్వండి, అంటే కరస్పాండింగ్ సైడ్స్ కానివ్వండి. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏమిటి దాని అర్థం? ఇది ఇటు పక్కన ఇది ఉంటే ఇది ఇటు పక్కన ఇది, ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్. ఇది హైపోటెనస్ కరస్పాండింగ్ సైడ్స్. ఈ బేసు కరస్పాండింగ్ సైడ్స్. ఇదిగో ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్, ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్, ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇటు కరస్పాండింగ్ సైడ్స్ అటు కరస్పాండింగ్ యాంగిల్స్ రెండు ఈక్వల్ ఉంటే ఆ రెండు ఫిగర్స్ కూడా, ఆ రెండు ట్రయాంగిల్ కూడా కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే కాంగ్రుయెన్సీ రూల్స్ ఫాలో అవుతున్నాయి అని అంటాం. అయిపోయింది కదా. సిమిలర్ అంటే వేరు, ఈ రెండు సిమిలర్ బట్ నాట్ కాంగ్రుగెంట్ కాదు, సిమిలర్. ఎందుకంటే దీని యొక్క రేషియోనే సమానం, అంతేగాని ఈక్వల్ కాదు. ది సైడ్స్ రేషియో కానివ్వండి, సైడ్స్ రేషియో కానివ్వండి, లేకపోతే యాంగిల్స్ రేషియో కానివ్వండి, అవే సమానం అవుతాయి, కానీ ఈక్వల్ మాత్రం కాదు. అందుకని అవి ఈక్వల్ గా ఉంటే అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అంటే ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది 5 ఉండాలి, ఇది 10 ఉంటే ఇది 10 ఉండాలి, ఇది 15 ఉంటే ఇది 15 ఉండాలి, ఇది 90 డిగ్రీస్ ఉంటే ఇది 90 డిగ్రీస్ ఉండాలి, ఇది 30 ఉంటే 30 ఉండాలి, 20 ఉంటే 20 ఉండాలి. ఆల్ యాంగిల్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటేనే కాంగ్రుగెంట్ ట్రయాంగిల్. అట్లా లేకుండా ఒక షేప్ లో మాత్రమే ఉన్నాయి అనుకోండి, ఈ యొక్క షేప్ ఈ రెండు సైజు మాత్రం కాదు. అది ఏబుల్ టు అండర్స్టాండ్? షేప్ మాత్రమే ఉంటే వీటిని మనం స్వరూప త్రిభుజాలు అని అంటాం, అవునా కాదా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. షేప్ మాత్రమే కాదు, సైజు కూడా, ఇట్లా సైజు కూడా ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, ఈక్వల్ అనుకుందాం. ఎస్, ఈ సైజ్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి. ఇది 10 ఉంటే ఇది 10, ఇది 5 ఉంటే 5, ఇది 6 ఉంటే ఇది 6, ఇది 90 అయితే 90, ఇది 30 అయితే ఇది 30, ఇది 20, ఇది 50 అయితే ఇది 50, అట్లా 60 అయితే 60. అట్లా యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి అండ్ సైడ్స్ యొక్క సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అట్లా ఉంటేనే కాంగ్రుగెంట్ రోల్. కానీ షేప్ మాత్రమే ఉందనుకో, ఈ రెండు షేపులు ఒకటే విధంగా ఉన్నాయి కానీ ఈక్వల్ కాదు. ఈక్వల్ కాకపోతే వీటిని సిమిలర్ యాంగిల్స్ అంటాం, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఈక్వల్ అయితే షేపు సైజు రెండు ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్ అంటాం. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ సిపిసిటి ఒకటి ఉందని ఎందుకు మీరు నేర్చుకోవాల్సింది. CPCT corresponding parts of the congruent triangles.
corresponding parts of the congruent triangles. Corresponding parts of the congruent triangles. Corresponding parts ఇది corresponding, ఇది corresponding, ఇది corresponding, ఈ యాంగిల్ కి యాంగిల్ corresponding, ఇది corresponding. Corresponding parts అంటే both angles and sides. Corresponding parts of congruent triangle equal to congruent triangles. ఇంతవరకు తెలిసిందా తెలియలేదా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే తెలిసి అంటే ఓన్లీ షేప్ ఒకటిగా ఉంటే సిమిలర్ ట్రయాంగిల్స్ వాటి యొక్క సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఒక ప్రపోర్షనేట్ గా ఉంటాయి. కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ అంటే వాటి షేప్ ఈక్వల్ గా ఉండాలి, వాటి సైజులు ఈక్వల్ గా ఉండాలి, వాటి కోణాలు ఈక్వల్ గా ఉండాలి, వాటి యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. అంతవరకు తెలిసింది కదా. ఇక స్టార్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి, కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఈ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ ప్రతి ట్రయాంగిల్ కూడా ఈ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ కాదా అంటే ఇది ఒకటే కాదా, ఇది ఒకటే కాదా, ఇది ఒకటే కాదా, ఈ యాంగిల్ ఒకటే కాదా, ఈ యాంగిల్ ఒకటే కాదా, ఈ యాంగిల్ ఒకటే కాదా అని ప్రతి రెండు కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్ కి అన్ని కరెస్పాండింగ్ సైడ్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ మనం చూడాల్సిన పనే ఉందా? అబ్బాయి అటు చూడక్కర్లా. కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఏమిటి? ఎస్ఏఎస్. ఒక ట్రయాంగిల్ లో ఇంకో ట్రయాంగిల్ ఉంది అనుకోండి, దీని సైడ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అవి తప్పకుండా కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ అంటే దానికి యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అందుకని ఎస్ఏఎస్ రూల్ ఒకటి ఉందండి. ఇంకోటి చూద్దాం మళ్ళీ. ట్రిపుల్ ఎస్ కదా, ఎస్ఎస్ఎస్ రూల్. ఎస్ఏఎస్ రూల్ ఉందండి. ఎస్ఏఎస్ రూల్ అండి అంటే దాని అర్థం ఏమిటి? కరెస్పాండింగ్ సైడ్స్ యాంగిల్. ఈ యాంగిల్ మధ్యలో ఉంది కదా, ఇంక్లూడెడ్ యాంగిల్ అనాలి. మధ్యలో ఉంటే యాంగిల్ రెండింటి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, సైడ్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. కాదు, ఎట్లా ఉందనుకోండి, ఇంక్లూడెడ్ సైడ్ అంటాం. సైడ్ మధ్యలో ఉంటేనేమో ఇంక్లూడింగ్ సైడ్ అంటాం, యాంగిల్ మధ్యలో ఉంటేనేమో ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. మరి ఏమిటో అండర్స్టాండ్? ఇది ఇంక్లూడెడ్ యాంగిల్, ఇదేమో ఇంక్లూడెడ్ సైడ్, ఇదేమో ఇంక్లూడెడ్ యాంగిల్. నెక్స్ట్ ఎస్ఏఎస్ అండి. ఒక ట్రయాంగిల్ లో ఉన్నటువంటి సైడ్ ఇది అనుకుందాం, ఇవి అనుకుందాం అనుకోండి. ఒక ట్రయాంగిల్ లో ఉన్న సైడ్ ఇంకో ట్రయాంగిల్ లో ఉన్న సైడ్ అంటే కరెస్పాండింగ్ సైడ్స్. ఇంకో ట్రయాంగిల్ లో ఉన్నటువంటి సైడ్ ఇంకో ట్రయాంగిల్ లో ఉన్నటువంటి సైడ్. ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే వీటి రెండు మధ్య యాంగిల్స్, ఈ రెండింటి మధ్య యాంగిల్స్ ఈక్వల్ అనుకో, అప్పుడు కూడా ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్. ఇక అన్ని చూడక్కర్లా. అంటే మనం చూస్తాం చూడండి, అండం మొత్తం చూడక్కర్లా, మొత్తం తీసి చూడక్కర్లా, ఉడికిందో లేదో 2 మెతుకులు తీసి సరిపోతాం చూడండి. ఇక్కడ 2 మెతుకులు కాదు, 3 మెతుకులు, 1 2 3. ఎస్ఎస్ అట్లా 2 మెతుకులు కాదు, 3 మెతుకులు చూస్తే సరిపోతుంది. ఇది కాంప్లికేట్ కాదు. అది ఏబుల్ టు అండర్స్టాండ్, జోక్ చేశారు మెతుకులు కాదు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఏఎస్ఏ అంటే యాంగిల్ సైడ్. ఇదే చూద్దామండి. ఒక దాంట్లో ఉన్నటువంటి యాంగిల్, ఇంకో దాంట్లో యాంగిల్, కరెస్పాండింగ్ యాంగిల్స్. అదే ఇంకో దాంట్లో ఉన్నటువంటి యాంగిల్, ఈ యాంగిల్ మధ్యలో సైడ్. ఈ 2 యాంగిల్ మధ్య ఏంటండి సైడ్. ఇది ఈక్వల్. అట్లా కూడా ఈ రెండు కూడా కాంగ్రిగెంట్ ట్రయాంగిల్ అంటే 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైజ్, 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైజ్. ఇంక్లూడెడ్ సైజ్ అంటే ఏమిటి? ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సైడ్ ఇంక్లూడెడ్ సైడ్. ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంటి? ఆ 2 సైడ్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్. అది ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఏఎస్ఏ. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దాం. ఇంకోటి ఉందండి. ఈ ఏఎస్ ఏం చెప్పాం? ఏఎస్ఏ అయిపోయిందా మనకు? నెక్స్ట్ దీన్నే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చండి. ఏఎస్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఒక సపరేట్, ఇది మన కాంగ్రిగెన్సీ రూల్ కాదు. దీన్ని ఏఎస్ కూడా చెప్పొచ్చు. ఏఎస్ అన్నా కూడా ఒక సైడ్ కరెస్పాండింగ్ సైడ్, ఇంకో సైడ్ కరెస్పాండింగ్ సైడ్. ఈ రెండు ఈక్వల్ గా ఉంటే ఈ యాంగిల్ ఇదున్నా లేకపోతే ఇదున్నా కూడా కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్. అంటే 2 సైడ్స్ ఇంకా ఈ యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉందనుకోండి ఎస్ఏఎస్
రైట్. ఇక్కడ లేకుండా ఈ రెండు సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయిపోయి యాంగిల్ ఎక్కడో ఇక్కడో కానీ లేకపోతే ఇక్కడ కాదు ఇక్కడ కానీ ఉందనుకో, అప్పుడు కూడా ఈ రెండు యాంగిల్స్ ఏంటి? కాంగ్రుయెంట్ యాంగిల్స్. అంటే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ దోస్ ఆర్ ఈక్వల్. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే టూ రెస్పెక్ట్స్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యాంగిల్స్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైడ్స్, దోస్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఈ టూని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. రైట్ అండి, ఇది కూడా అయిపోయింది. ఏఎస్ఏ అయింది, ఎస్ఏఎస్ ఏఎస్ఏ అయిపోయింది, ఏఎస్ అయిపోయింది. ఇంకోటండి ఆర్హెచ్ఎస్. ఇది అందరికీ తెలుసు కదా. ఆర్ అంటే రైట్ యాంగిల్స్. ఆర్ అంటే ఏంటండి? రైట్ యాంగిల్స్. ఇది రైట్ యాంగిల్స్ అంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees ఉండాలి. అంటే ఒక రెండు యాంగిల్స్ ఉన్నాయండి, ఏబిసి. ఇది ఏబిసి అక్కర్లా, డిఈఎఫ్. వేరే ట్రయాంగిల్స్ కి మనం చూసేది ఏబిసి ఒకటి ఉంది, డిఈఎఫ్ ఒకటి ఉంది. ఇందులో ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. రైట్. ఇది 90 degrees, ఇది కూడా 90 degrees. నెక్స్ట్ ఇది హైపోటెనస్, ఇది హైపోటెనస్. ఇది 5 centimeters, ఇది కూడా 5 centimeters. రైట్ యాంగిల్ ఈక్వల్ అయిపోయింది. సైడ్ ఇది ఇంకేంటి? ఈ సైడ్ కానీ లేకపోతే ఈ సైడ్ కానీ, ఈ సైడ్ ఈక్వల్, లేకపోతే ఇది కాదు, ఈ సైడ్ ఈక్వల్. ఎట్లయినా సరే ఏదైనా ఒక సైడ్ ఈక్వల్ ఉండాలి. అప్పుడు కూడా ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. These two triangles are called congruent triangle because in all respects those are equal. In all respects means in the respect of angles, in respect of sides equal. అది congruent triangles అండి. ఆల్రైట్, ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు, ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతవరకు నాలెడ్జ్ వచ్చింది కదా, ఆ నాలెడ్జ్ లోపల పెట్టుకోండి, అది వచ్చినప్పుడు బయటకు తీయండి. అంతే. ఏం చూద్దాం చూడండి. ఈ కోఆర్డినేటర్ ఏబిసిడి కోఆర్డినేటర్ ఇచ్చారండి. చూద్దాం చూడండి. ఏబి సారీ ఏసిబిడి ఓ కోఆర్డినేటర్ ఇచ్చారండి. కోఆర్డినేటర్ తెలుసు కదా, 4 sides ఉంటాయి కోఆర్డినేటర్ లో. ఎస్, ఇచ్చేసాడండి. నెక్స్ట్ ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి అన్నాడండి. ఏసి ఏది? ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి అంటే ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏడి అండి. ఏసీ కదా ఇది, ఏసీ ఇది ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇది అండి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి వచ్చిందంటే అంటే ఈ భుజము ఈజ్ ఈక్వల్ టు ఈ భుజము అని వాడే ఇచ్చాడు. ఇక్కడ మనం వేసేసుకొని ఇక్కడ లెక్క చేస్తాం, ఈ విధంగా చేసేస్తాం. ఇది కూడా వేసేసుకుంటాం. మళ్ళా వేసేసుకొని ఏబిసిడి అనుకుంటాం. అప్పుడు మనం గివెన్ అంటే మనకు గివెన్ ఏమి ఇచ్చాడు? ఏబి ఏమి ఇచ్చాడు? గివెన్ అండి. ఏబిసిడిలో ఏసి ఈజ్ ఈక్వల్ రెండు ఇచ్చాడు కదా, రెండు ఏం ట్రయాంగిల్స్ ఇచ్చాడండి. ఏబిసిడి ఒక కోఆర్డినేటర్ లో ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏడి వాడే ఇచ్చాడు. ఇది గివెన్ అనేది ప్రాబ్లం. అవునా? ఇప్పుడు మనం ఏం చూపెట్టమన్నాడు? అండ్ ఏబి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఇది ఏంటి? యాంగిల్ ఏ. ఈ యాంగిల్ ఏని ఏబి అనేటటువంటిది బైసెక్ట్ చేస్తుందట. ఒకటి గుర్తుండాలండి, బైసెక్ట్ అంటే ఏంటి? రెండు సమభాగాలుగా ఖండిస్తుంది. బైసెక్ట్ అంటే కాదు, ఖండిస్తుంది అంటే ఇంటర్సెక్ట్. బైసెక్ట్ అంటే రెండు సమభాగాలుగా ఖండిస్తుంది. ఇక్కడ ఏబి రెండు సమభాగాలుగా ఖండిస్తుంది. అంటే ఏబి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఏబి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. అవునా కదా? అంటే ఇది ఈ సిఏబి ఎంతవరకు, అదేవిధంగా సిఏడి ఎంతవరకు, రెండు సమానం. ఆ రెండు యాంగిల్స్ కూడా సమానము. దేర్ఫోర్ మనం రాసుకున్నాం యాంగిల్ యాంగిల్ డిఏబి ఇది కదా, డిఏబి యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ సిఏబి అంటే ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము. ఇంతవరకు వచ్చిందండి. ఇప్పుడు మనం ఏమడిగాడు? ఏబిసి ఏబిడి. ఏబిసి ఇదిగో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఏబిసి అండ్
ఏబిడినా ఏబిడి ఏమన్నాడు కాంగ్రుయెంట్ అన్నాడు. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని నిరూపించమన్నాడండి. నిరూపించమంటే ఇక నిరూపిద్దామా? ఇంతవరకు మామూలు రాసుకోవాలండి. ఇక్కడ మనం చెరిపేసేద్దామని దీన్ని చెరిపేస్తున్నాము. ఇదంతా కూడా మనం ఏం రాసుకున్నాము? ఇవినే కదా, మనం ఏం రాసుకోవాలా? ఇప్పుడు నిరూపిద్దాం. ట్రయాంగిల్ ఏబిసి ఇంకోటి ఏంటి? ట్రయాంగిల్ ఏబిడి ఇది రెండు ట్రయాంగిల్స్ అండి. ఇందులో ఏసి ఈజ్ ఈక్వల్ ఏడి ఇది గివెన్ రాసుకోండి. ఆడే ఇచ్చాడు కదా. ఆల్ రైట్, అయిపోయిందా? నెక్స్ట్ ఏసి ఈజ్ ఈక్వల్ ఏడి. ఆల్ రైట్. నెక్స్ట్ ఏబి ఈజ్ కామన్ టు both ABC and ABD. ఈ రెండు ట్రయాంగిల్స్ కి AB అనేది కామన్. ఇప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ వచ్చిందా లేదా? ఇందులో ఇది అదే విధంగా ఇందులో ఇది ఈక్వల్. ఇక మధ్య కోణము యాంగిల్ చూడండి, CAB లేకపోతే BAC ఎట్లా అనుకున్నాం అంటే యాంగిల్ CAB ఈజ్ ఈక్వల్ అంటే CAB ఇది ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BAD ఇందులో కోణము ఈక్వల్. అందులో అంటే ఇందులో రెండు భుజాలు వాటి మధ్య కోణము, ఇందులో రెండు భుజాలు వాటి మధ్య కోణము సమానం కదా. సో it is congruent triangles as per rule formula as per rule ఏంటి? SAS మళ్ళీ SAS రూల్. ఇందులో ABC ABD అండి. ఇది ఇందులో ఈ ట్రయాంగిల్ లో ఇది, ఈ ట్రయాంగిల్ లో ఇది, ఈ రెండు కూడా ఏంటి? కరెస్పాండింగ్ పార్ట్స్. అదే విధంగా ఇదేమో ఈ ట్రయాంగిల్ కి కామన్ సైడే, ఈ కరెస్పాండింగ్ పార్ట్సే కాదు కామన్ సైడే. ఈ రెండు సైడ్ల మధ్య యాంగిల్ ఈక్వల్ కనుక ఇది SAS సైడ్ ప్రకారంగా ఈ బోత్ ఆర్ ది కాంగ్రుయెంట్. Therefore ఏం రాస్తారు మీరు? వాడు ఏమడిగాడు? ట్రయాంగిల్ ABC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ABD అని రాసేసుకోవడమే. Are you able to understand? Yes. Let us go to the next problem. చూడండి. వాట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం ఏంటండి? ABCD is a quadrilateral. ఇదిగో ABCD is a quadrilateral. Quadrilateral అంటే నాలుగు భుజాలు ఉన్నటువంటి చతురస్రం. తెలుగులో తెలుసు కదా quadrilateral. చతుర్భుజం. Yes, quadrilateral. All right. And angle DAB ఎక్కడ ఉందండి? DAB ఈ కోణం అండి. Angle DAB equal to CAB. CAB అని angle DAB ఇది ఈక్వల్ టు యాంగిల్ CBA ఇది అదండి. ఈ రెండు కోణాలు ఈక్వల్ అంట. అదేంటి? గివెన్ is the problem. అయితే prove that triangle ఏమన్నాడు? ABD అదే విధంగా BAC ఈ రెండు కూడా ABD అను BAC ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అని మనకు నిరూపించమన్నాడండి. నిరూపిద్దామా? చూద్దాం. చూడండి, నిరూపించమన్నాడు. ఇంకా కూడా కొన్ని అడిగాడు ఉండవు. PD AC అని చెప్పన్నాడు. ఈ యాంగిల్ ABD యాంగిల్ BAC ఈ సమానాన్ని కూడా చూపెట్టమన్నాడు. ముందు చూద్దాం. చూడండి, మనకు చేసుకుందాం. 1 2
3 4 ఇది ఇది క్వాడ్రిలేటరల్ అండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ABCD అని ఇచ్చాడండి. ఈ రెండు ఇట్లా గీశాడు, ఏ హైపోటెనస్ గీశాడు. ఇప్పుడు ఈ యాంగిల్ ఏను ఈక్వల్ అన్నాడు. అయితే మనం ABD అన్నాడండి. ABD అంటే ఏదండి? ఇది ABD అండి. ఇంకా ఏమిటి? BAC అంటే ఇది. ఈ రెండు ట్రయాంగిల్ కాంగ్రుగెంట్ అని మనం చూపెట్టమన్నాడు. అంటే ఏ ఫార్ములా ప్రకారంగా ఇది కాంగ్రుగెంట్ చూద్దాం. చూడండి. ఎస్ ట్రయాంగిల్ గివెన్ ఏంటి? మనకు గివెన్ ఏమి రాశాడండి? యాంగిల్ BAD ఈక్వల్ టు యాంగిల్ ABC అంటే ఈ యాంగిల్ BAD ఈక్వల్ టు ABC. ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చెప్పాడండి మనకు. అదే మనకి ఇచ్చింది AB బైసెక్ట్స్ యాంగిల్. అది కాదు కదా, ఇది కదా ABCD. AD ఈజ్ ఈక్వల్ టు BC, AD ఈజ్ ఈక్వల్ టు BC. ఇది ఒకటి. AD ఈజ్ ఈక్వల్ టు రెండో దగ్గర మనం చూసేది AD ఈజ్ ఈక్వల్ టు BC. ఇదిగో ఇది సమానం అని చెప్పాడండి. అయితే యాంగిల్ DAB యాంగిల్ CBA ఈక్వల్ అన్నాడు. DAB CBA ఈక్వల్ అని రాసేసాము. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుగెంటా కాదా ఇది చూపెడదామండి. గివెన్ ఏం రాశాడు? ఈ రెండు కాకుండా AD ఈక్వల్ టు BC అని కూడా రాశాడు. రైట్, మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ఆల్రెడీ ట్రయాంగిల్ చూద్దాం. చూడండి. ABD ట్రయాంగిల్ ABD. అదేవిధంగా ట్రయాంగిల్ BAC. వీటిలో ఏమేమి కలుస్తాయో చూద్దాం. యాంగిల్ ABD యాంగిల్ BAC. అవునా కదా? ఇక్కడ చూద్దాం. చూడండి. యాంగిల్ ABD ఇందులో ఏంటి? AD ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ చూద్దామా? ఏ ట్రయాంగిల్? ABD కదా. BAC లో ఇది BC ఈక్వల్. ఆ రెండు భుజాలు కూడా మనకు ఈక్వల్. అవునా కాదా? ఇందులో ఇది ఈక్వల్ అండి. ఇంకేం ఇచ్చాడు? యాంగిల్ ABD లో ఏంటంటే BAD యాంగిల్ BAD ఈక్వల్ టు ఇది కూడా ఇది సమానం అన్నాడు కదా. యాంగిల్ ABC అంటే ఏ యాంగిల్ B యాంగిల్ ఈక్వల్ అని చూపెట్టాడండి. మనకు అయితే కలదా? ఇప్పుడు మనం కనుగొనాలి. ఇక్కడ ఒక సైడు ఒక యాంగిల్ ఈక్వల్ అని చెప్పాడండి. ఇంకా మనకి ఏం కనపడుతుంది? అక్కడ ఇది సమానం, ఇది సమానం, ఈ రెండు యాంగిల్స్. అయితే మనకు ఇంకా చూద్దాం. చూడండి. నెక్స్ట్ ఇది చూద్దాం. చూడండి. AB ఇప్పుడు ఇక్కడ ఇది ఇంట్లో ఇది మళ్ళీ ఇది ఎస్ AB అనేది కామన్ కదండి. AB అనేది కామనా కదా? ఈ ట్రయాంగిల్ లో గీసినా కూడా AB వచ్చింది, ఈ ట్రయాంగిల్ లో గీసినా కూడా AB వచ్చింది. AB అనే బేస్ రెండింటికి కామనా కాదా? అంటే AB ఈజ్ ఈక్వల్ టు AB కామన్ సైడ్. మీకు ఎంతవరకు అర్థమైంది అనుకుంటాను. అంటే మనం ఇప్పుడు AB కనుక్కోవాలా? వాడేమో ఈ యాంగిల్ సమానం మన వాడు ఇచ్చాడు, ఈ రెండు సైడ్లు ఈక్వల్ అని ఇచ్చాడు. మనం కనుక్కుంటానండి AB ఈజ్ ఈక్వల్ టు AB అంటే కామన్ సైడ్ అని కనుక్కున్నాం అంతే. అంటే ఇక్కడ ABD లో రెండు సైడ్లు ఒక యాంగిల్. ఇందులో సైడ్ ఈక్వల్, సైడ్ ఈక్వల్, యాంగిల్ ఈక్వల్. అంటే therefore as per సైడ్ యాంగిల్ కదా, యాంగిల్ రెండు సైడ్లు యాంగిల్. SAS రూల్ ట్రయాంగిల్ ఏమేంటి? ABD కాంగ్రుగెంట్ టు AB ట్రయాంగిల్ ABC అని రాసుకోవచ్చా?
రాసుకోకూడదా? ఎందుకంటే రెండు ట్రయాంగిల్స్ లో ఉన్నాయి, రెండు సైడ్లో దానికి ఒక కరస్పాండింగ్ సైడ్ ఇందులో కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్ అన్నాడు, అందులో కరస్పాండింగ్ యాంగిల్ ఇందులో కరస్పాండింగ్ ఈక్వల్ అన్నాడు. మనం ఏంటి అందులో ఒక కామన్ సైడ్ తీసేసుకున్నాం. కామన్ సైడ్ ఉంది రెండిట్లో కూడా ఒక బేస్ లాగా, అంటే సైడ్ మధ్యలో యాంగిల్, ఇందులో కూడా సైడ్ మధ్యలో యాంగిల్, సైడ్ మధ్యలో యాంగిల్, సైడ్ మధ్యలో యాంగిల్ కామన్ అయినా కాదా? అందుకని ఎస్ఏఎస్ యాజ్ పర్ ది ఎస్ఏఎస్ రూల్, ఇది SAS rule, it is these two triangles are congruent triangles. Yes, చెప్పేస్తున్నారండి. ఇంకా ఏమైనా అడిగాడు యాంగిల్లో? ఇంకేమైనా అడిగాడు చూడండి. BD is equal to AC అన్నాడు. BD is equal to AC అన్నాడు. BD ఏది? ఇది BD. AC ఏది? AC. ఇంకేమని ఇచ్చాడు? BD is equal to AC. మరి ఈ రెండు ట్రయాంగిల్స్ బీయింగ్ ABD లో AC in ABD AC హైపోటెనస్ అదే విధంగా ABD లో AB హైపోటెనస్, అదే విధంగా BCD నా బి ఏమనుకున్నాం ఇంకోటి BCD ని అదే అనుకున్నా BDC లేదా BCD ఏదైనా BDC in BDC అదే విధంగా BDC ఇందులో BDC ఇందులో BD హైపోటెనస్ are equal because BCAU is because ABC triangle ABC and triangle BDC ఏదో triangle BDC are congruent కాబట్టి all angles are equal, all sides are also equal. అంటే ఇందులో ఈ సైడ్ ఇందులో కామన్ సైడ్ రెండు సైడ్లు మధ్యలో యాంగిల్ ఈక్వల్ కాబట్టి అది కాంగ్రుయెంట్ కాబట్టి మూడో సైడ్ కూడా తప్పకుండా ఈక్వల్ అవుతుంది. అదే రాసాము బీయింగ్ ABC అండ్ ABD ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఎందుకంటే in ABD AC is hypotenuse, in BDC BD is hypotenuse. Because ABC రెండు కాంగ్రుయెంట్ కాబట్టి కాంగ్రుయెంట్ అంటే మనకు తెలుసు కదా, ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. ఇటు రెండు ఇది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అని నిర్ణయించాం కాబట్టి రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి మూడో సైడ్ కూడా ఈక్వల్. ఆ మూడో సైడ్ ఏంటంటే ఇది ఇందులో ఇది. Are you able to understand? Okay. Next ఇంకోటి చూద్దామండి. ఏంటది? ABD equal to BAC. ABD equal to BAC. Triangle ABD ఏదండి? ABD ఇది BAC BAC అయిపోయింది కదా, చేసేసాం కదా. ఇక్కడ యాంగిల్ B యాంగిల్ A కూడా ఈక్వల్ అన్నాడు, యాంగిల్ B యాంగిల్ A ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ ఏంటి? వాడే ఇచ్చాడు కదా, ఈవెన్ ఇన్ ది ప్రాబ్లం లోనే ఈ రెండు ఈక్వల్ అని వాడే ఇచ్చాడు కదా, ఇది నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే ఈ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BAD యాంగిల్ ABD angle ABD plus angle DBC అదే విధంగా యాంగిల్ B is equal, ఇది ఏముంటుంది? యాంగిల్ ABC యాంగిల్ ABD యాంగిల్ ABD ప్లస్ యాంగిల్ DBC angle DBC. Therefore, angle A is equal to angle B. ఈ రెండింటి మొత్తము ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇదేమో బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండింటి మొత్తం కూడా ఈక్వలే అవుతుంది. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes, అదండి మనం అడిగింది. yes, మరి ఈ ఎప్పటి నుంచో 3-4 దశాబ్దాల నుండి